హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. లక్నో కలయిక 1916లో ఏసీ మజుందార్ అధ్యక్షతన జరిగినటువంటి ఐఎన్సి సమావేశం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో అనిబీసెంట్ జోక్యంతో ఆమె మధ్యవర్తిత్వంలో మితవాదులు, అతివాదులు కలిసిపోయినారు. దీన్ని లక్నో కలయిక అంటాం. అలాగే లక్నో ఒడంబడిక. లక్నో ఒడంబడిక అంటే 1909లో చేసినటువంటి చట్టం ద్వారా ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ముస్లిం వారికి ప్రత్యేక నియోజకవర్గాలని కేటాయించింది. వీటిని వ్యతిరేకించినటువంటి కాంగ్రెసు దీంతో ముస్లిం లీగు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మధ్య భేదాభిప్రాయాలు రావడం అనేది జరిగింది. అయితే దీన్ని లక్నో ఒడంబడిక ద్వారా అనిబి మధ్యవర్తిత్వంగా బాలగంగాధర్ తిలక్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున, ముస్లిం లీగ్ తరఫున మహమ్మద్ అలీ జిన్నా వీళ్ళిద్దరూ మధ్యవర్తిత్వం వహించి ముస్లిం లీగ్కి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మధ్య ఒక ఒడంబడికని కుదిర్చారు. దీన్నే లక్నో ఒడంబడిక అంటాం. ఈ ఒడంబడికలో ఒప్పందం ప్రకారంగా 1909లో వచ్చినటువంటి చట్టం ద్వారా ముస్లిం వాళ్ళకి కల్పించినటువంటి ప్రత్యేక నియోజకవర్గాలని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంగీకరించడం అనేది జరిగింది. అంటే ఆ చట్టంలో వచ్చిన ప్రకారంగా వారికి కేటాయించబడినటువంటి ప్రత్యేక ముస్లిం నియోజకవర్గాలని ఎవరు అంగీకరించారు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంగీకరించింది. దేని ద్వారా? లక్నో ఒడంబడిక ద్వారా. ఈ లక్నో ఒడంబడికలో మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తులు ఎవరంటే బాలగంగాధర్ తిలక్ కాంగ్రెస్ తరఫున, మహమ్మద్ అలీ జిన్నా గారు ముస్లిం లీగ్ తరఫున. అంటే లక్నో కలయిక వేరు, లక్నో ఒడంబడిక వేరు. ఈ వేరియేషన్ యాస్పిరెంట్ గుర్తించాలి. ఇదేమో వీరి యొక్క ప్రత్యేక ముస్లిం నియోజకవర్గాలు అంగీకరిస్తూ కాంగ్రెస్ ఓకే చెప్పడం, అదేమో కాంగ్రెస్లోనే మితవాదులు, అతివాదులుగా విడిపోయిన వీరు మళ్ళీ ఒకటి కావడం. దానికి మధ్యవర్తిత్వం వహించింది అనిబీసెంట్ గారు. ఈ ఒడంబడికకు మధ్యవర్తిత్వం వహించింది బాలగంగాధర్ తిలక్ మరియు మహమ్మద్ అలీ జిన్నా. ఇలా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర వారికి షేర్ చేయండి.